ఆపరేషన్ క్రాక్డౌన్ తో పోలీసులు మ్యూల్ ఖాతాల గుట్టురట్టు చేస్తున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ లో మ్యూల్ ఖాతాల ముసుగులో 3 నెలల వ్యవధిలో 31 కోట్ల లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు పోలీసులు. 5 నిందితులను అరెస్ట్ చేశారు. ఇక కమిషన్లకు ఆశపడి ఖాతాలు ఇతరులకు అప్పగిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు పోలీసులు. సైబర్ కేటుగాళ్లు కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. మ్యూల్ ఖాతాలతో మాయ చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. తాజాగా మ్యూల్ ఖాతాల వ్యవహారం నిజామాబాద్ ని కుదిపేస్తోంది. మ్యూల్ ఖాతాలను సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్న 5 అరెస్టు చేశారు. ఈ ముఠ 3 నెలల్లోనే 31 కోట్లకు పైగా లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. ఇందులో మరికొంతమంది హస్తం ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు పోలీసులు. మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య. వాళ్ళు ఇక్కడ లోకలైట్స్ ఉండి వాళ్ళ అకౌంట్స్ ఉండడం, వాళ్ళ అకౌంట్స్ చెక్ చేస్తే ఈ 3 నెలల్లో 31 కోట్ల ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది. సరే ఎవరు వాళ్ళు అని మేము ఆరా చేయడానికి వెళ్తే దాంట్లో ఒకరు ఫ్రూట్ షాప్ ఓనరు, తర్వాత ఒకరి దగ్గర డైరీ ఫామ్, ఇంకో వ్యక్తి ఏమంటే డ్రైవర్, ఇట్లాంటి ఈ బార్బర్ షాప్, ఇట్లా చిన్న చిరు ఉద్యోగులు, వాళ్ళ దగ్గర అంత డబ్బులు ట్రాన్సాక్షన్ అయ్యే ఛాన్స్ లేదు. అయితే దీన్ని పట్టుకోవాలని, దీన్ని శోధించడానికి దాంట్లోకి వెళ్ళి ఒకే రోజు రైడ్ చేయడం జరిగింది. టౌన్ 4 పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో అన్ని చోట్ల రైడ్ చేస్తే మాకు విస్తృతిపోయే విషయాలు కనపడ్డాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం రేంజల్ బేస్ లో డ్రైవర్ గా పనిచేసిన మహ్మద్ అజర్, పండ్ల వ్యాపారి మహ్మద్ మినాజ్ అహ్మద్, బోధన్లోని ఏకచక్ర నగర్ కి చెందిన నవీన్, షర్బతి కాలువకు చెందిన మొబైల్ దుకాణం షాప్ నిర్వాహకుడు సయ్యద్ హఫీజ్, ఉద్మీర్ గల్లీకి చెందిన ఖాసిం పటేల్ ని పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ ధృవపత్రాలు, వివిధ ఫోన్ నెంబర్ల ద్వారా నకిలీ ఖాతాలు తెరిచి సైబర్ నేరగాళ్లకు అమ్మినట్లు గుర్తించారు పోలీసులు. ఇతరులు అక్రమంగా సంపాదించిన డబ్బును తమ బ్యాంకు ఖాతాలో వేయించుకుని దాన్ని మళ్లీ ఇతరుల ఖాతాకు పంపించే వ్యక్తి ఖాతానే మ్యూల్ ఖాతా అంటారని తెలిపారు పోలీసులు. సైబర్ ఫ్రాడ్ చేయడం ద్వారా దోచుకున్న డబ్బు మొదట ఏ ఖాతాలో పడిందో వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. ఆశపడి మోసపోవద్దని సూచిస్తున్నారు. ఎవరైనా మీ అకౌంట్ని అంటే మీ డబ్బులు ఇస్తాము, మీ అకౌంట్ మాకు ఇస్తారా, లేదు అంటే మీ యొక్క పాస్బుక్, ఆధార్ కార్డు మాకు ఇస్తారని ఎవరైనా అప్రోచ్ అయినా కూడా ప్లీజ్ ఎవరిని నమ్మకండి. ఇదంతా మ్యూల్ అకౌంట్ల కోసం మిమ్మల్ని ఎరవేసి మీ డబ్బులు చూపించి మిమ్మల్ని దాన్ని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో దాని గురించి మనం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. డబ్బులు ఆశ చూపించి బ్యాంకు ఖాతా పూర్తి హక్కులు అడిగితే ఇవ్వద్దని స్థానికులకు సూచించారు పోలీసులు. అలా ఇస్తే కేసులు కావడంతో పాటు జైలుకు వెళ్లే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఖాతాదారులు అలర్ట్ గా ఉండాలంటున్నారు పోలీసులు.